సంబంధించి అసెంబ్లీలో వాగ్వివాదం జరిగింది. నామినేషన్ల పద్ధతిలో వర్కులు ఇచ్చేస్తున్నారంటూ వైసీపీ ఎమ్మెల్యే గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. అయితే అలాంటివేమీ లేవని, వివరాలు ఇస్తేనే తాము విచారణ చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు బదులిచ్చారు. ఖచ్చితంగా అవకతవకలు జరిగాయని, సభా సంఘం ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమా అని గోవర్ధన్ రెడ్డి సవాల్ చేశారు. మొన్ననే శాసనసభలో చాలా ఎక్కువ సమయం దాని మీద మనం చర్చించాం. మీరే చెప్పారు కోర్టు పరిధిలో ఉందని చెప్పి. దాన్ని ఇప్పుడు మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు. సరైనటువంటి సమయంలో తప్పనిసరిగా సమాధానం చెప్తాను. ఈ దామోదర సంజీవయ్య పవర్ స్టేషన్లో ఒక్క పైసా కూడా ఏ ఒక్కరికి నామినేషన్ పద్ధతిలో ఇవ్వలేదు. ఏదైతే మెయింటెనెన్స్ వర్క్స్ కూడా టెండర్లో ఎంక్వైరీ చేసి ఓపెన్ టెండర్స్ పిలిచి ఇచ్చాం. ఏదైతే సిఎస్ఆర్లో ఖర్చు పడుతున్నటువంటి డబ్బు కూడా టెండర్ విధానంలో ఇస్తున్నాం తప్ప ఏ ఒక్కరికి కట్టబెట్టే ప్రశ్న లేదు. ఒకవేళ అలాంటి సమాచారం మీ దగ్గర ఏమైనా ఉంటే మాకు స్పీకర్ గారి ద్వారా అందిస్తే నేను ఎంక్వైరీ చేసి మళ్ళీ మీకు ఆ సమాచారం పూర్తిగా ఇస్తానని చెప్పి మీ ద్వారా సభ్యులకి తెలియజేస్తున్నాను అధ్యక్షుడు. దీని మీద మీరు ఏదో చెప్పారు ఈరోజు. సార్ విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది, పుంకాలుగా వార్తలు వచ్చాయి. ఈరోజు సిఎస్ఆర్ గురించి క్వశ్చన్ లేదు కాబట్టి నేను మాట్లాడలేదు, మంత్రి గారు ఎత్తారు. అసలు మీరు సిఎస్ఆర్ పనులకు సంబంధించి ఒక కమిటీని వేసి హౌస్ కమిటీ వేస్తారని మీరు సిద్ధంగా ఉండారు చెప్పండి. సిఎస్ఆర్ మీద వేస్తే అసలు మామూలుగా పనులే చేయకుండా ఎన్ని కోట్ల రూపాయలు డ్రా చేశారనేటువంటిది నేను నిర్ధారణ చేస్తా. మీరు సిఎస్ఆర్ సంబంధించి ఒక హౌస్ కమిటీ వేయడానికి సిద్ధపడారేమో చెప్పండి. ఈరోజు స్పష్టంగా అవినీతి జరుగుతుంది. అక్కడ అధికారులు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. ప్రతి ఒక్కటి టెండర్ల బేస్ మీద ఇచ్చారు.